వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది ఒక క్రిటికల్ అనాలిసిస్ అండి. ఇది విమర్శించడము లేదంటే ఏదో వాళ్ళని తిట్టడము చేసేటువంటి పని కాదు. ఇది చేయాల్సిన పని ఎందుకు చేయడం లేదు, ఇలా చేస్తే ఇంత అద్భుతంగా ఉంటుందని చెప్పేటువంటి కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే పిఎం కేర్స్ అనగానే చాలామందికి ప్రో బీజేపీ వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ ఏ విధంగా పనిచేసింది, ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ ఏ విధంగా కోవిడ్ సమయంలో పనిచేసింది, అలాగే ప్రజలందరి భాగస్వామ్యం ఎలా ఉందని మాట్లాడేస్తారు. ఇక మిగతా వాళ్ళందరూ లేదు పిఎం కేర్స్ అంటే అదేదో ప్రైవేట్ ఫండ్ అన్నట్టుగా, ఆర్టీఐలో కూడా దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు అన్నట్టుగా, ఎవరు దాతలు అనేది చెప్పకూడదు అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు, దీనికి లెక్కలు కావాలి, ఇది కావాలని చెప్పి మాట్లాడతారు. సరే, ఈ రెండు వాదనలు పక్కన పెడితే ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి అత్యవసర విపత్తు పరిస్థితుల్లో అలాంటివి మళ్ళీ వస్తే ప్రజలను ఆదుకోవడానికి 2020 మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పిఎం కేర్స్ ట్రస్ట్, ఈ నిధుల మీదే ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదలైనటువంటి తాజా ఆడిట్ వివరాల ప్రకారం మొత్తం పిఎం కేర్స్ ఫండ్స్ నిల్వలు మునుపటి ఏడాదితో పోలిస్తే 17.8% పెరిగి అక్షరాల 8,452.07 కోట్లకు చేరుకున్నాయి. అంటే దాదాపుగా 8,500 కోట్లు. మరి ఇంత భారీ మొత్తం నిల్వ ఉన్నప్పటికీ కూడా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ నిధి నుంచి ఖర్చు అయినటువంటి మొత్తం కేవలం 87.85 లక్షలు మాత్రమే. అంటే వేల కోట్ల రూపాయల నిధి అందుబాటులో ఉండగా ఈ ఏడాది జరిగినటువంటి వ్యయం మాత్రం చాలా స్వల్పంగా ఉంది. ఇక విరాళాలు కూడా ఈ నిధికి వస్తూనే ఉన్నాయి. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఆడిట్ వివరాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు విరాళాలు 30% తగ్గి దేశీ విరాళాలు 479.05 కోట్లకు వస్తే విదేశీ విరాళాలు 92 లక్షల రూపాయలకి పరిమితమైపోయాయి. అయినప్పటికీ నిధి మొత్తం పెరగడానికి ప్రధాన కారణం బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చిన వడ్డీ. ట్రస్టుకు చెందినటువంటి మొత్తం 7,846.65 కోట్లని ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచడం ద్వారా కేవలం వడ్డీల రూపంలోనే 469.38 కోట్ల ఆదాయం అనేది వచ్చింది. ద అదర్ సైడ్, వినియోగించని ఏజెన్సీల నుంచి 324.66 కోట్లు తిరిగి వెనక్కి రియంబర్స్ అయ్యాయి. సో ఖర్చు దగ్గరకు వస్తే పిఎం కేర్స్ ఫండ్ చిల్డ్రన్ పథకం కింద 87.85 లక్షలు ఖర్చు చేశారనేది ఆడిట్ వివరాలు. మరి ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు సంస్థలు ఇచ్చినటువంటి విరాళాలు, నిధులు అత్యవసర పరిస్థితుల్లో ఎంతవరకు వినియోగిస్తున్నారు అనేటువంటి ప్రశ్నే ఇక్కడ సహజంగా వస్తోంది. కేవలం విపత్తు సమయాల్లో బాధితులను ఆడుకోవడానికి ప్రజలు, కార్పొరేట్ సంస్థలు వేల కోట్ల రూపాయలు విరాళాలుగా ఇచ్చినప్పుడు అందులో వేల కోట్లు బ్యాంకుల్లో మాత్రమే నిల్వగా ఉండడం ఎందుకు అనే ప్రశ్నని విపక్షాలే కాదు సమాజం కూడా లేవనెత్తుతోంది. సో వినియోగించిన ఏజెన్సీల నుంచే 324 కోట్ల పైగా ఎందుకు తిరిగి వచ్చాయి? మరి వాళ్ళు వినియోగించరు అన్నప్పుడు ఎందుకు వాళ్ళకి ఇచ్చారు? ఆ నిధులు అసలు ఎందుకు వినియోగించబడలేదు? వై దే డిడ్ంట్ యూస్? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్నాయా? లేదు. సో ఇక ఇంకో ముఖ్యమైన విషయం, దాతలు ఎవరు? పిఎం కేర్స్కి సంబంధించి నిధుల మూలాలకు సంబంధించినటువంటి పారదర్శకత, దాతల వివరాలు ఇవి చెప్పాలి. సో పిఎం కేర్స్ స్వచ్ఛంద విరాళాలతో నడిచే పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ప్రభుత్వ బడ్జెట్ నిధులు ఇందులో ఉండవని కేంద్రం చెప్తోంది. సో దీనివల్ల ఇది సమాచార హక్కు చట్టం కిందలో దాంట్లో పబ్లిక్ అథారిటీ కాదు అంటూ గతంలోనే చెప్పేసింది. ఆర్టీఐ కిందకి ఇది రాదు, దీని మీద ఎవరు క్వశ్చన్స్ అడగాల్సినటువంటి పని లేదని. కానీ ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు సమీకరించినప్పుడు ఆ డబ్బు ఎక్కడుంది, ఎలా నిల్వ ఉంది, ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, మొత్తం ఇంకా ఎంత మిగిలింది, ఈ అంశాల మీద మరి ప్రజలకి పూర్తి ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలిగా. ఊరికే ఆర్టీఐ కిందకి రాదు అంటే అది సరే, అది ప్రభుత్వం అనేది కాబట్టి అంటే ప్రభుత్వం అయితే చెప్తారు, పబ్లిక్ ట్రస్ట్ కింద పెట్టినప్పుడు ఎందుకని చెప్పరు? రేపొద్దున ఇలాగే ఇంకో ట్రస్ట్ని పెట్టి వసూలు చేసి లోపల ఉంచుకుంటాడు, దాన్ని ఏ ఉగ్రవాద కార్యకలాపాలకో దేనికో వాడతాడు, అప్పుడు కూడా ఇదే సమాధానం వస్తుందా? సమాధానం కావాలి. ఇంత భారీ మొత్తానికి ఎవరు జవాబుదారీ? హూ ఈజ్ అకౌంటబుల్ ఫర్ దిస్ ఆల్ దీస్ థింగ్స్? ఇక్కడ ఈ సమాధానం కోసం వెతుకుతూనే చేయాల్సినటువంటి కన్స్ట్రక్టివ్ ఆలోచన ఇంకొకటి కూడా ఉంది. ఎందుకంటే దీని థీమ్ ఏంటి? కరోనా వంటి కష్టకాలంలో ప్రజలు ఇచ్చిన సహకారాన్ని ప్రజల పిల్లల భవిష్యత్తులో పెట్టుబడిగా మార్చే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది? పబ్లిక్కే దాన్ని యూటిలైజ్ చేసే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది? సో పిఎం కేర్స్ నిధుల్లో ప్రస్తుతం ఉన్న మొత్తాన్ని యథాతథంగా తీసుకుని ఖర్చు చేయమని చెప్పడం అయితే కాదు, కానీ చట్టబద్ధంగా వినియోగించగలిగే నిధులు, కేంద్ర బడ్జెట్ నుంచి కేటాయించగలిగే అదనపు మొత్తాలు, అవసరమైనటువంటి ఇతర వనరులను కలిపి ఒక జాతీయ స్థాయి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కార్యక్రమం చేపట్టే ఆలోచన ఎందుకు చేయకూడదు? లెట్స్ గో టు ద సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్,
పీఎం కేర్స్ అలాగే కోవిడ్ సమయంలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకి వచ్చినటువంటి ప్రజా సహకారాన్ని ఒక రఫ్ బెంచ్ మార్క్గా తీసుకొని కేంద్రం తన బడ్జెట్ నుంచి ఇంకొక 5,000 కోట్లు జోడిస్తే సుమారు 30,000 కోట్ల స్థాయిలో ఒక పెద్ద స్కూల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎందుకు ఇది అంటున్నానంటే 8,500 కోట్ల రూపాయలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే పీఎం కేర్స్ ఫండ్లో ఉంది అని చెప్తున్నారు కదా. ఇది కాకుండా మిగతా రాష్ట్రాలన్నింటికి సంబంధించి ఓవరాల్గా సీఎం కేర్ లేదంటే ఇతరత్ర ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కలుపుకుంటే ఒక 25,000 కోట్ల దాకా దీంట్లో జమ అవుతుంది. దీనికి అదనంగా 500 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు యాడ్ చేస్తే మొత్తం 30,000 కోట్ల రూపాయలు ఒక పెద్ద నిధి కింద ఏర్పడుతుంది. జస్ట్ ఇమాజిన్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది అప్పు చేయండినో ఇంకోటో చెప్పే ఆలోచన కానే కాదు, ప్రజల మీద కొత్త పన్నులు వేయమని చెప్పడం కాదు, ప్రభుత్వం మీద అదనపు ఆర్థిక భారం మీరే మోపుకోండి అని చెప్పడం కూడా కాదు. కేవలం అందుబాటులోకి వచ్చే నిధుల్లో బడ్జెట్లో కేటాయించగలిగే మొత్తాల్లో ఒక భాగాన్ని దేశంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధికి పెట్టుబడిగా పెట్టాలి అన్న ఆలోచన. సో 30,000 కోట్ల రూపాయలని ఒక్కొక్క ప్రభుత్వ పాఠశాలకి సగటున 50 లక్షల చొప్పున కేటాయిస్తే దేశవ్యాప్తంగా దాదాపు 60,000 ప్రభుత్వ పాఠశాలల్ని గణనీయంగా వృద్ధి చేయొచ్చు. ఎలాగ దీన్ని? దేశంలో మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయండి. ఈ మొత్తం 60,000 కోట్లు లేదు 30,000 కోట్లు లేదు 60,000 పాఠశాలలు. ఎలా దీన్ని తీసామంటే 543 లోక్సభ నియోజకవర్గాలు ఒక్కొక్క ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలు. వీటిని కనుక తీసుకుంటే మొత్తం ఒక్కో నియోజకవర్గానికి సుమారు 110 నుంచి 110 దాకా వస్తాయి ప్రభుత్వ పాఠశాలలు. ఎంపీ ల్యాడ్స్ తరహాలో ఒక్కొక్క ఎంపీ చేతికి డబ్బు ఇవ్వడం కాకుండా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో నిజంగా అవసరం ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్ని అన్నింటినీ గుర్తించి పారదర్శకమైనటువంటి ప్రమాణాలతో ఎంపిక చేసి నేరుగా వాటి అభివృద్ధికి నిధులు కేటాయించే ఒక జాతీయ స్థాయి కార్యక్రమంగా దీన్ని అమలు చేయొచ్చు. ఖచ్చితంగా ఒక్కొక్క పాఠశాలకి 50 లక్షలు అంటే భవనానికి పెయింట్లు వేయడము లేదంటే ఇతరత్ర చిన్న పనులు చేయడం కాదు, పాడైపోయిన క్లాస్ రూమ్స్కి బాగు చేయాలి, పరిశుభ్రమైన సురక్షితమైన టాయిలెట్స్ నిర్మించాలి, పిల్లలకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించాలి, విద్యుత్తు, ఫ్యాన్స్, లైట్స్ వంటి ప్రాథమిక సదుపాయాలు మెరుగుపరచాలి, అవసరమైన చోట డిజిటల్ లెర్నింగ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయాలి, చిన్న లైబ్రరీలు, బేసిక్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిల్లలు సురక్షితంగా చదువుకునే పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఇవన్నీ కల్పించాలి. అంటే ఒక స్కూల్ భవనం మాత్రమే కాదు, ఒక విద్యార్థికి ప్రతిరోజు చదివే మొత్తం లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ని పూర్తిగా మార్చొచ్చు. ఇది కనుక జరిగితే దాని ప్రభావం కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు మాత్రమే పరిమితం కాదు. మంచి క్లాస్ రూమ్ ఉంటే పిల్లల లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ మెరుగుపడుతుంది, పరిశుభ్రమైన టాయిలెట్స్, తాగునీరు ఉంటే ఆరోగ్యకరమైన స్కూల్ ఎన్వైరన్మెంట్ ఏర్పడుతుంది, విద్యుత్తు, డిజిటల్ ఫెసిలిటీస్ ఉంటే ఆధునిక విద్యకు పిల్లలకు మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయి, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటే చదువుతో పాటుగా శారీరక అభివృద్ధికి కూడా అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే స్కూల్ క్వాలిటీ పెరిగితే అది క్రమంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్పై కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే లక్షలాది మంది పిల్లలకి ఇది నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. 8,500 కోట్లకి 7,800 కోట్లకి 469 కోట్ల వడ్డీ వచ్చింది, ఫిక్స్డ్ డిపాజిట్లోనే ఉంచేశారు. మురిగిపోతున్న నిధుల్ని ఎంత పెట్టి మాత్రం ఏం లాభం? అందుకే అడిగా, డబ్బు ఏమైనా పిల్లల్ని పెడుతుందా బ్యాంకులో పెడితే అని. వడ్డీ వచ్చింది కదా పన్ను అంటే వస్తూనే ఉంటుంది, అది అందులోనే ఉంటుంది, ఎంతకాలం పెడితే ఏంటో ఉపయోగం లేనప్పుడు. సో ఇక్కడ యూత్ నుంచి వస్తున్నటువంటి స్కూల్ ఠీక్ కరో అంటే స్కూళ్ళని బాగు చేయండి అనేటువంటి డిమాండ్ని ఒక నినాదంగా చూడాల్సినటువంటి అవసరం లేదు, దాన్ని ఒక పాలసీ ఐడియాగా తీసుకోవచ్చు. దేశంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అవసరమైన ప్రభుత్వ పాఠశాలలు గుర్తించి ప్రతి స్కూల్కి నిర్దిష్ట మొత్తాన్ని కేటాయించి ఏం అభివృద్ధి చేశారో ప్రజలకి పూర్తిగా కనిపించేలా పారదర్శకతతో అమలు చేయొచ్చు. ఎక్కడ క్లాస్ రూమ్ పూర్తయింది, ఎక్కడ టాయిలెట్స్ వచ్చాయి, ఎక్కడ డ్రింకింగ్ వాటర్ వచ్చింది, ఎక్కడ డిజిటల్ ఫెసిలిటీస్ వచ్చాయి, అన్నీ పబ్లిక్ డాష్బోర్డ్లు చూపించవచ్చు. అప్పుడు స్కూల్ ఠీక్ కరో అనే నినాదానికి సమాధానం మరో నినాదం కాదు, ఒక కాంక్రీట్ సొల్యూషన్ అవుతుంది. 30,000 కోట్లు అనేది ఒక ఇల్లస్ట్రేటివ్ ఫిగర్ని తీసుకుంటే 60,000 ప్రభుత్వ పాఠశాలలు, 543 లోక్సభ నియోజకవర్గాలు, ఒక్కో నియోజకవర్గానికి సగటున 110 పాఠశాలలు. ఇది ఒక చిన్నపాటి నోటి లెక్క కాదు, లక్షలాది మంది పిల్లల భవిష్యత్తును మెరుగుపరిచే ఒక నేషనల్ స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్గా మార్చొచ్చు.
కష్టకాలంలో ప్రజలు ఇచ్చిన సహకారాన్ని గుర్తుంచుకోవాలి. ఆ సహకారం ద్వారా సమీకరించిన నిధులు చట్టబద్ధంగా వినియోగించగలిగితే ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రజానిధులు కేంద్ర బడ్జెట్ నుంచి కేటాయించగలిగే చిన్న చిన్న మొత్తాలు ఇవన్నీ ప్రజల భవిష్యత్తులో పెట్టుబడిగా మారే మార్గాల్ని ఆలోచించాలి. ప్రజలు ఇచ్చిన డబ్బు ప్రజల పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడితే అంతకంటే మంచి పెట్టుబడి ఇంకోటి ఏముంటుంది? అందుకే ఇది పీఎం కేర్ ఫండ్స్ మురిగిపోతున్నాయనో, బీజేపీ వాళ్ళు అలా అన్నారు, దానికి కాంగ్రెస్ వాళ్ళు ఇలా రిటార్ట్ ఇచ్చారనో ఇంకోటనో ఇది రాజకీయంగా చేసేటువంటి కామెంట్ కాదు, రాజకీయంగా మాట్లాడేటువంటి మాటలు కూడా కాదు. ఒక మంచి ఆలోచన, ఒక కాంక్రీట్ సొల్యూషన్, ఒక నేషనల్ విజన్. యువత స్కూల్ ఠీక్ కరో అంటోంది. ప్రభుత్వం ఆ మాటను విని దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్ని నిజంగానే బాగు చేసి చూపించాలి. బ్యాంకులో ఉన్నంత మాత్రాన వడ్డీ ఒకటే పెరుగుతుంది, డెవలప్మెంట్ కాదు. ఇక్కడ నినాదానికి సమాధానం అంటే ఒక స్లోగన్కి సమాధానం ఇంకో స్లోగన్ కాదు, ఒక కాంక్రీట్ సొల్యూషన్తో ప్రభుత్వం ఇవ్వాలి. స్కూల్ ఠీక్ కరో, దేశ భవిష్యత్తును ఠీక్ కరో. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.